వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే నిరసన. జగిత్యాల జిల్లాలో గాల్లోకి పోలీసుల కాల్పులు. ఆదిలాబాద్ జిల్లాలోని సీతాగోంది కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్. ఇక వివరాల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారి జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తిలరి గ్రామంలో బుధవారం త్రయోదశి సందర్భంగా తిలారు శ్రీ సోమేశ్వర ఆలయం వద్ద నందికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోస్యల నరసింహమూర్తి మాస్టర్, పట్ట రమణయ్య గురువు, శివాలయ అర్చకులు ప్రసాద్, ఉట్ల త్రినాథస్వామి, రాజు, ఎర్ర విశ్వనాథం, ముద్దాడ హేమలత, రామకృష్ణ, టి పద్మ, టి వాణి, సురపు మల్లేష్, చల్ల సోమేష్, అయ్యనాయుడు, టి జనార్దన్ రావు, రామజోగి, ఇప్పిలి ఈశ్వరరావు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓం నమస్తే అప్పటికే పట్టుకున్నాను. మహాదేవాయ దేవతాయ నమః సంకల్పన పూజా అంగరచన లాభస్తేజ తేజ ప్రతస్తేజ పరమ ఏజాన వివరేజ్య ప్రదేశన జనాపాద పాఠాన దానార దానార సమసంపదాం లోకాజ్ఞాం శ్రీరాం భూయో భూయో నమామ్యాం సమమంగళమాంగళ్యేస్వే సర్వార్థాధికార కేంద్రన్యే హైమకాదేవి గౌరీ నారాయణ నమస్తే మహాదేవాయ దేవతాయ నమః శివ 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 వారాజ్ఞాయ ఆధ్యాత్మికమనే దేవ దేశేర రాఘవే వైవస్వత మంత్రాధికైకేన श्री सैन्यादि ईशान्यादिदेशे गंगा गोदावरी मध्य प्रदेशे अस्मिन् वर्तमान व्यवहारिक स्वस्त्रैजान्द्रमाणेन विश्वासनामन्तरे दक्षिणायनं मार्गस्य समासे कृष्णपक्षे प्रदोषकालेन त्रयोदशी पर्वदिनेन
కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశం 150కి పైగా దేశాలకు వ్యాక్సిన్లు మరియు మందులతో సహాయం చేసింది. వాటిలో ఇథియోపియాకు 4 మిలియన్ వ్యాక్సిన్ మోతాదులు కూడా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. కర్నూలు నగరంలోని లక్ష్మీనగర్లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు సునీల్ కుమార్, ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్యాండిల్ లైట్ నిర్వహించి 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని, మంత్రి టీజీ భరత్ కర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. రాజతంబగు తేజమదిగో రాజ
వాక్యంలో ఒక మాట రాబడింది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలో ప్రతి మనిషిని వెలిగించుతున్నది. Happy Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! बोलो यीशु मसीह की राधे राज के और क्रिस्त के हैप्पी क्रिसमस ప్రార్థన చేద్దాం. ప్రేమ గల లైట్ డిన్నర్ ఫస్ట్ టైం నేను అటెండ్ అవుతున్నాను. నాకు దీని గురించి ఎంత ఐడియా లేదు సార్. బట్ ఒకటే అండి, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలా, అందరు బాగుండాలా అని కోరుకోవడం మంచిదండి. ఒక లైట్ వెలిగితే ఒక మంచితనం, అంటే దాంట్లో నుంచి చెడు వీడు అన్ని పోయి అన్ని మంచి జరగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. క్రీస్తు ఎక్కడ పుట్టానని వారిని అడిగాను కనుక ఈ జ్ఞానులు అడిగిన ప్రశ్నకు జవాబు దొరకని కారణం చేత రాజు వీరినందరినీ పిలిపించి రాజు సముఖంలో కూర్చోబెట్టి వారిని అడిగాడు, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు, నాకు సమాచారం కావాలి అని అడిగాడు. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కేంద్రంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ఐలేని ఆగిరెడ్డి అధ్యక్షతన రెడ్డి నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గంగసాని రంజిత్ రెడ్డి, మాజీ సర్పంచ్ మార్పు శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు. పొద్దున మనం బంగ్లా కట్టినాడు, దానికి గుర్తింపు లేదు. ఆడ దాని మీద ఒక అవగాహన నాకు, నేను సర్వే చేసిన దాంట్లో అయితే ఇప్పుడు నేనేమంటానంటే అదొక ఒపీనియన్ ఉన్నది. మళ్ళీ దాని గురించి మాకన్నా 10 తర్వాత సరిగా ప్రయత్నం చేస్తున్న మా తరుణంలో అక్కడక్కడ చూసి పెట్టింది. చూసినాక ఇక్కడ మన ఈ పోతుంటే ఉందిగా, ఇక్కడ మన వాళ్ళ సొంతూరు రఘునాథపురం, ఇది యాదాద్రి డిస్టిక్. 4 కలిసిపోయినాం. మేము పోయినాక వచ్చిండు ఆయన. వచ్చినాక ఒక హోటల్లో కూర్చొని మాట్లాడితే ఆయన ఏం చెప్పిండంటే 5,000 చెప్పిండు పర్ యార్డ్. చెప్తే అట్లా లేదే, అంత లేదు, ఇప్పుడు మార్కెట్ లేదు, అట్లా కుదరది, మరి ఇచ్చే రేటు చెప్పంటే అక్కడికి 4,000 కాడికి వచ్చిండు ఆయన. మేము 2,900 అడిగినాం, 3,000 రూపాయల వరకు అడిగినాం. అడిగినాక ఆయన కాదు, వాళ్ళు ఇద్దరు పార్ట్నర్స్ అంటే ఒక ఆయనేమో సరే ఎడుకోకాడికి అమ్ముకుందాం అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఒక ఆయన కొంచెం ఆర్థికంగా గట్టిగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడో వచ్చినప్పుడే అమ్ముకుంటా అనే ఆలోచనలో ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఈసారి కొద్దిగా ఈ ప్లాట్ చేయబట్టే ఎక్కువ పెద్ద వాళ్ళు వస్తాను లైన్లకు. 50,000 రాసిన వాళ్ళకి గౌరవించాల్సిందే కదా అన్న. ప్రతి పేజీలు ఇద్దామా, ఎట్లా చేద్దాం, వాళ్ళకి ఏ కంచెనికి అది గుర్తింపు ఇద్దాం అనేది మీరు ఒకసారి దీని మీద చర్చ నడపాలి. అదేది కాకతీయ బ్యాంకులో, గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. సంతోషం. ఈ ప్లాట్ కొన్నాము, మనం అగ్రిమెంటు రాసినాం. అయితే ఈ మధ్య ఏమైందంటే అక్కడక్కడ ఊర్లలో నేను దిగినప్పుడు సమస్య ఎదురైందంటే ప్లాట్కు సరైన దారి లేదు, ప్లాట్ లేదు, డిస్ప్యూట్లు ఉన్నది, మాకు సరైన సమాచారం అంతలేదు అనేది ఒక టాక్ వచ్చింది. అన్న సరైనది, అది కూడా నాకు మంచి చెప్పినట్టే, మరి కొనేదేదో శరభారతలు కొమ్మల బేరం చేసినట్టు ఉండొద్దు కదా అనే ఆలోచనతో అదే అంటే అలా అసోసియేషన్ నెంబర్ వేసింది. కానీ ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్ డాక్యుమెంట్ పోయి ఒక 100 గజాలు మన చల్లగొండ రామచంద్రారెడ్డి సుహాసిని గారు ఒక 100 గజాలకు భూమి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కట్టి మనకి ఇచ్చడానికి సిద్ధమయ్యారు. వాళ్ళు ఒక 2,25,000 ఇచ్చడానికి సిద్ధమైంది. డాక్యుమెంట్ తయారు చేసిన, దీనికి చాలను కూడా కట్టినాము డాక్యుమెంట్ ఇది. అయితే అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 400 గజాలు చెప్తే డీసీపీ అంటే మన జనగామ పోయి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తారు. గ్రామ పంచాయతీ 200 గజాలకు పైసలు వచ్చినాయి, దీని 100 గజాలకు వచ్చినాయి. 100 గజాలు పైసలు వచ్చినాయి. అది కూడా కట్టామన్నా, చాలను కూడా కట్టాము. ఇవాళ రేపు అవుతుంది. కాపు 300 గజాలకు కూడా ఒక దగ్గర మన రెడ్డి సంఘం పేరు మీద 300 గజాలకు ఒక డాక్యుమెంట్. చందాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతా. ప్రభాకర్ రెడ్డి జీడికాలు 10,000 రూపాయలు, అండెం రామరెడ్డి 5,000 రూపాయలు రామచంద్రగూడెం, నాయరి సురేందర్ రెడ్డి రామచంద్రగూడెం 5,000 రూపాయలు,
కొండరెడ్డి దామోదర్ రెడ్డి 5,000 రూపాయలు గుమ్మడవెల్లి, లక్ష్మారెడ్డి జీడికాయలు 5,000 రూపాయలు, నాగారం కమిటీ సభ్యులు 10,000 రూపాయలు, నాగారం శ్రీనివాసరెడ్డి గానుగుపాటి 5,000 రూపాయలు, ఐలేని ఆగిరెడ్డి 10,000 రూపాయలు, మొత్తం 55,000 రూపాయలు జమ అయినాయి మనకు. జై రెడ్డి, రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత. ఈరోజు లింగాలగనపురం మండలంలో లింగాలగనపురం రెడ్డి సంఘం అధ్యక్షులు ఐలేని ఆగిరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి సంఘంలో జరుగుతున్నటువంటి సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చాగోష్ఠి పెట్టడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం నుండి మనము రెడ్డి సంఘం నడుపుతున్నాం, కానీ ప్రభుత్వ పరంగా గుర్తింపు లేదని చెప్పి సంఘ అధ్యక్షులు గారు తిరిగి సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన సంఘ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనం కావాలని చెప్పి గత సంవత్సరం తీర్మానం చేసుకున్నాం. దానికి అనుకూలంగానే మండల కేంద్రంలో స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ సంవత్సర కాలం తిరిగి సంఘ భవనానికి స్థలాన్ని సేకరించడం జరుగుతూ ఉంది. దాని మీదనే ఈరోజు చర్చ జరిపి సంఘ భవనాన్ని నిర్దేశిత ప్రదేశంలో సంఘ భవనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి నూతన సంవత్సరానికి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఏ విధంగా చేయాలనేటువంటి ఏర్పాట్ల మీద కాజీపేట పెన్షనర్ డే సందర్భంగా కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసిన పెన్షనర్ల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల కృషి వల్లే నేడు వ్యవస్థలు బలంగా నిలబడ్డాయని అన్నారు. రిటైర్మెంట్ అనంతరం కూడా సమాజానికి మార్గనిర్దేశకులుగా ఉండే పెన్షనర్ల అనుభవం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పెన్షనర్లను ఎమ్మెల్యే సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆయన తమ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. మా రవిగారు రవి గారు కార్పొరేటర్ అందరూ కూడా ఈ చక్కని ప్రోగ్రామ్ అందరూ తయారు చేస్తున్నారు. ఏదేమైనా మీకు చెప్పినట్టు ఒక పార్లమెంట్ వాడిని కూడా ఈ వారం 10 రోజులు క్లియర్ చేయడానికి కూడా చెప్పడం జరిగింది సంఘం గారు. కార్పొరేటర్ గారి బాధ్యత క్లియర్ చేయడానికి మన ఎన్ఓసి కావాలంటే అది రేపు అయిపోగానే కలెక్టర్ గారితో మాట్లాడే ప్రొసీడింగ్ కూడా చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఇలా నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉంటారని భావిస్తూ మీ అందరినీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తలుపు తెరిచిన మన శరణులు మీ ముందు విధంగా నేను ఉంటానని చెప్పి మనం చేస్తూ సెలవు. కర్నూలు నగరంలోని కేసీ కినల్ పక్కన వినాయక ఘాట్ దగ్గర వినాయక స్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం పేదలకు చేపట్టడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్పారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈరోజు అన్నదానం నుంచి వచ్చినటువంటి భక్తులు దయచేసి అన్నం పాడేయకండి, అన్నం పాడేయకండి. బాబు ప్లేట్ చేస్తే సైడ్ చెప్తానా, సైడ్ చేస్తూ పక్కన అలా టూలర్ వస్తున్నాయి, దయచేసి సైడ్ ఇవ్వండి. అవి మినరల్ వాటర్ తిన్న తర్వాత ప్లేట్లు కడిగి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ఆటో వస్తుంది బాబు, ఆటో వస్తుంది. ప్రతి గురువారం 12:30కు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం శ్రీ వినాయక ఘాట్ సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కనుక
కోరుతున్నాం. ఇక్కడ భక్తుల సహకారంతో ఎంపీ వారి సహకారంతో బాబావారి అనుగ్రహంతో సేవా కార్యక్రమం జరుగుతున్నాయి. ఓం సాయిరామ్. ప్రతి గురువారం ఇక్కడ వినాయకాటు మందిరంలో ప్రతి భక్తుడు కూడా విరాళాలు ఇచ్చి చెప్పుకొని కూడా తిని వెళ్ళొచ్చు. ఎవరైనా కూడా రావచ్చు. తిరుపతి సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీకి తిరుగులేని ద్రోహం చేశారని, భగవంతుడు ఇచ్చిన ఇనాం భూములను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టారని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలిపిరికి అతి సమీపంలో ఉన్న అత్యంత విలువైన టీటీడీ భూములను ఒబెరాయ్ గ్రూప్కు కట్టబెట్టడం ఘోర తప్పిదమన్నారు. కేబినెట్ నిర్ణయం జీవో గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 11వ తేదీ జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని 13వ తేదీ జీవో జారీ చేశారని, కానీ ఇప్పటికీ ఆ జీవో ఆన్లైన్లో కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇక ఈ నెల 5వ తేదీన రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని, అయినప్పటికీ అధికారిక రికార్డుల్లో చూపడం లేదని ఆరోపించారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు కందుకూరి సురేష్, ఉల్చాల రవిలు డిమాండ్ చేశారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బోధనేతర పనులు తొలగించాలని కోరుతూ యూటీఎఫ్ ధర్నా చేసింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు కందుకూరి సురేష్, ఉల్చాల రవిలు మాట్లాడారు. వాళ్ళు ఉద్యోగం కొరకు కృషి చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో అవైలబిలిటీ లేని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ఉపాధ్యాయులు. ఆ ప్రాంతాల్లో కొంచెం మినహాయింపు ఇవ్వాల్సిందే. ఉపాధ్యాయులతో నింపాలి, విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మినహాయింపు ఇవ్వాల్సిందే. సింగిల్ టీచర్ ఉంటాడు అంటే ఈ విధంగా కొంతమంది దానికి అనుగుణంగా వాళ్ళ కక్ష సాధించేపడుతున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఇది అవకాశంగా తీసుకొని మలుచుకుంటున్నారు. మనం ఏమంటామంటే ఏ స్థాయిలైనా ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి. అవసరమైతే ఉపాధ్యాయుల సంఖ్య పెంచి డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేయండి. ఆ గ్యాప్ పీరియడ్లో అంతవరకు మనకి ఏం చేస్తాం, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ సఫిషియెంట్గా ఇవ్వండి, కావాల్సిన మందిని ఇవ్వండి. ఇవ్వకుండా తాత్సారం చేస్తూ మీ వాయిస్ వినిపించండి. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా మీరు పార్లమెంట్ లో మీ వాయిస్ వినిపించండి అని మనము దేశవ్యాప్తంగా ఇచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఇచ్చాం. కనుక ఆ విధంగా ఎంపీలు కూడా మన కర్నూలు ఎంపీ నాగరాజు గారు బాగానే స్పందించారు. కనుక స్పందించే ఆయన మళ్ళీ ఏం మాట్లాడుతూ తెలియదు కానీ స్పందించినాడు. అదే కాకుండా రెండో దఫాగా మనము జిల్లా స్థాయిలో చేస్తున్నాం. జిల్లా స్థాయిలో కూడా మనం డిమాండ్స్ ఒకటే, టెట్ నుంచి మీరు హాయం పండించి సీనియర్ ఉపాధ్యాయులని ఏదైతే ఆర్టీఏ ప్రకారంగా చేసినారో మీరు 2010 నుంచి ఈ యాక్ట్ మొదలైందో అప్పటి నుంచి అందరూ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష పాస్ అయ్యారు. కానీ దాని ముందున్న టీచర్లే కాలేదు, వాళ్ళకి మాత్రం మినహాయింపు సరిపోయేది. అయితే మినహాయింపు సంబంధించిన ఏదైతే ఆర్టీఈలో ఒక చిన్న టెక్నికల్ అంశం ఉందో ఆ టెక్నికల్ అంశాన్ని తొలగిస్తే మనకు మినహాయింపు దొరికే అవకాశం ఉంది. అవి ఏవైతే మినహాయింపు కావాల్సిన అంశాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. వాటికి మినహాయింపు వచ్చే విధంగా కృషి చేయాలని, వాళ్ళు కూడా కోర్టుకు రివ్యూ పెటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మన జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్ జరిగాయి, చాలా మంది ఉపాధ్యాయులు ఇంకా రిలీవ్ కాలేదు. జియో ప్రకారంగా 50% స్టాఫ్ వస్తే రిలీవ్ చేయండి అంటున్నారు, అయినా రిలీవ్ కాలేదు. రిలీవర్ వస్తే రిలీవ్ చేస్తామన్నారు, రిలీవర్ వచ్చారు. ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్ వస్తే రిలీవ్ చేస్తామన్నారు. ఇంతవరకు సరిగా ఇచ్చిన పాపన పోలే. కొన్ని మండలాలు ఒకరు ఇద్దరు వచ్చినారంతే. నీడేమో 50-100 వరకు ఉంది కొన్ని మండలాలు, అయినా ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్ మనకి ఎన్ని అని చెప్పాలంట, అని చెప్తేనే ఆ సిస్టమ్ పనిచేస్తుందంట. మేము రోబోట్లం కాదు అని చెప్తున్నాం, ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలం కాదు అని చెప్తున్నాం. మేము జ్ఞానం ఉంది, మా జ్ఞానాన్ని మేము సామాజిక స్పృహతో విద్యార్థులకు పంచుతా ఉన్నాం. అవసరమైనటువంటి వేతనాల పెంపు కోసము, టీఏల కోసం ప్రభుత్వంతో కొట్లాడతాము, నెగోషియేషన్ చేస్తాము, సాధించుకుంటాము. అయినా సరే ఈ పరిస్థితులు ఏవి కూడా ఈ
కష్టాలు ఏవి కూడా విద్యార్థుల పైన పడనివ్వకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకు మంచి ఉత్తమ బోధన అందిస్తూ ఉన్నాం, ఉత్తమ విద్యను అందిస్తూ ఉన్నాం, ఉత్తమ ఫలితాలు సాధించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు చెప్పే 100 రోజుల పథకం కాదు, 250 రోజుల ప్రణాళిక మా దగ్గర ఉంది. ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ కావాలంటే 9th క్లాస్ చివరిలో నుంచే వారికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మేము. ఆ తర్వాత సెలవుల్లో కూడా, అది దసరా సెలవులైనా, సంక్రాంతి సెలవులైనా, రెండో శనివారాలు, ఆదివారాలైనా సరే ఏం చేయాలో హోంవర్క్ ఇచ్చి ఆ రకంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు వచ్చి 100 రోజుల్లో చేయాలి, ఈ పీరియడ్లో ఈ సబ్జెక్ట్ చెప్పాలి, ఆ పీరియడ్లో ఆ సబ్జెక్ట్ చెప్పాలి, చివరిలో ఈ పరీక్ష పెట్టాలి, ఆ పరీక్ష అప్లోడ్ చేయాలి, నువ్వు చెప్పినట్టు చేయడానికి నీకు అసలు ఏం జ్ఞానం ఉందని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ నేను ప్రశ్నిస్తున్నా. మీకు విద్యార్థులకు వాళ్ళ సైకాలజీ నీకు తెలుసా? వాళ్ళకున్నటువంటి జ్ఞానం ఎంత కొలతో మీకు తెలుసా? వాటి కొలమానాలు మీకు తెలుసా? వాళ్ళు ఎట్లా బోధించాలనో మీకు తెలుసా? అది ఏం మీకు తెలియకుండా మీ పరిపాలనలో ఉన్నటువంటి బలవంతపు రుద్దుడు మా మీద రుద్ది అదేదో మేము విద్యార్థులను తోముతున్నట్టుగా మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.